బర్కత్పుర అంబర్పేట బీజేపీ అధ్యక్షుడిగా గౌతమ్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చింతల తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను, ఓవైసీ కుటుంబం నుంచి హైదరాబాద్కు విముక్తి చేస్తామని చెప్పారు. తెలంగాణలో మరో పార్టీ ఉండకూడదనే విధంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తెలంగాణ ప్రజల కలలు సాకారం కాలేదన్నారు. హైదరాబాద్లో ఇకపై మజ్లిస్ పార్టీ పెత్తనం సాగనివ్వమని కిషన్ రెడ్డి చెప్పారు. అధ్యక్షులు గౌతమ్ రావు గారు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, గోషాబాల్ జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్ గారు, మలక్పేట్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు చింతల రామచంద్ర, శ్రీధర్ గారు, వెంకటరెడ్డి గారు, ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్యక్రమం మనం జరుపుకున్నాము. మన బర్కత్పుర జిల్లా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం మనందరి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రానున్నది మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఈ రెండు ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీగా మనం విజయం సాధించాల్సినటువంటి అవసరం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏదైనా సరే మాకు కుటుంబానికే ఉండాలి తప్ప ఈ హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు అనే విధంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అనేక త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని ఒక దిక్కు మరి